అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ పుష్ప మరడానా. మా సాటర్డే ఎలా గడిచింది అనేది ఈ వీడియో. అయితే ఈ వీడియో నాకు కొంచెం ప్రత్యేకమేనండి. ఎందుకంటే ఒక మదర్కి బయటికి వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేయడం అంటే అంత ఈజీ అయిన విషయం కాదు. ఎందుకంటే నాకు 10 month బేబీ బాయ్ ఉన్నాడు. ఏ తల్లైనా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన నుంచి ఆఫ్టర్ డెలివరీ పాప లేదా బాబు 1 year అయ్యేంత వరకు కూడా తను అనుకున్న తిండి తినలేదు, వెళ్ళాలనుకున్న చోటికి వెళ్ళలేదు. తన కోసం తాను కాస్త టైం స్పెండ్ చేయడం అనేది చాలా అరుదుగానే ఉంటుందండి, ఏ తల్లికైనా సరే. నేను కూడా అంతే కదా. ఈరోజు మా వారికి కూడా సెలవు, అత్తయ్య కూడా ఉన్నారు, కొద్దిగా బాబుని చూసుకుంటారు కదా, అందుకని కాస్త టైం స్పెండ్ చేయాలనిపించింది. అలాగే గుడికి వెళ్ళాము. తర్వాత కొంచెం అలా రోజంతా కొంచెం హాయిగా గడిచింది అనిపించింది. కొంచెం ఇంట్లోనే అలా ఉండాలంటే ఏదో రకమైన ఇబ్బంది ఉంటుంది కదండి. అదే 4 గోడల మధ్య ఉండాలంటే మైండ్కి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాస్త అలా బయటకు వెళ్ళి వచ్చామనుకోండి, మంచి గాలి పీల్చుకున్నాం అనుకోండి, మనసుకి హాయిగా ఉంటుంది. ఆ తర్వాత పని కూడా సక్రమంగా చేయగలుగుతాం. సో అందుకనే కొంచెం బయటకు వెళ్ళాలి అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట. సో గుడికి వెళ్ళాము. ఆ తర్వాత ఆ టిఫిన్ కూడా బయట చేసాము. తర్వాత మధ్యాహ్నం ఇంటికి వచ్చేసినాక అప్పటికే చాలా లేట్ అయిందండి, 11:30 అయింది. ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకొని సాయంత్రం టైంలో మా కొత్త ఇల్లు కడుతున్నామని చెప్పాను కదా, ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాను. సో అక్కడికి వెళ్ళాము. ఆ వీడియోని చూపిస్తున్నాను. కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది అన్నమాట బయటకు వెళ్ళాక. మండే టు సాటర్డే బిజీ లైఫ్ ఉంటుంది. మార్నింగ్ లేవటం, కాస్త ఫ్రెష్ అయ్యి మళ్ళీ వంట స్టార్ట్ చేయడం, ఇలా ఉంటుందన్నమాట. పాపం మోనిష కూడా మార్నింగే లేపు బ్రష్ చేసి స్నానం చేయి, తిను, ఇంకా స్కూల్కి వెళ్ళు అని చెప్పి ఇలా బిజీగా ఉంటుంది. ఆ రోజు సాటర్డే కదా, కొంచెం లేట్గా లేవటం లాంటిది చేశాము. కాస్త రిలాక్స్గా అప్పుడప్పుడు కాస్త బ్రేక్ కావాలనిపిస్తుంది అనమాట. సో ఇది మా కొత్త ఇంటి దగ్గర ఫస్ట్ టైం నేను మోటార్ వేస్తున్నాను, స్విచ్ వేస్తున్నాను. ఏదైనా ఒక రకమైన మంచి ఫీలింగ్. ఆ తర్వాత ఏదైనా కొత్త వస్తువు కొన్నప్పుడు లేదా కొత్త ఇల్లు కట్టినప్పుడు ఏదైనా కొత్తది మన లైఫ్లోకి వస్తుంది అనేటప్పుడు ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? నాకు మాత్రం అలాగే అనిపిస్తుంది. ఒక కొత్త డ్రెస్ తీసుకుని వేసుకున్నప్పుడు కూడా ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది, గుడ్ ఫీలింగ్ ఉంటుంది. అలాగే మేము మా కొత్త ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా వెళ్ళగానే ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ఒక మనసులో నుంచి ఒక ఆనందం వస్తుంది, ఒక తెలియని శక్తి వస్తుంది అనమాట. ఆ ప్లేస్కి వెళ్ళేటప్పుడు నేను అదే ఫీల్ అవుతుంటాను. ఇల్లు కట్టకున్నప్పుడు కూడా, ఆ ప్లేస్ కొన్నప్పుడు కూడా, అక్కడికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఇల్లు కడతామన్న ఫీలింగే చాలా మంచి ఆనందాన్ని ఇచ్చేది. సో ఇప్పుడు అది స్టార్ట్ అయ్యింది. వెళ్ళిన ప్రతిసారి కూడా చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే తీసుకుంటున్నాను నేను. మర్చిపోయాను. స్విమ్మింగ్ పూల్ కాదు నన్నది. సరే, ఏదైనా మనుషులు కావాలంటే అక్కడ ఫామ్లు ఉన్నాయి అనుకో, మనం చేయము. మరి ఫామ్ మాత్రం కట్ చేసి చచ్చిపోతాయి. బాగుంది ఐడియా. బాగుంది. ఇక్కడ కూర్చోనుంది కదా. అయ్యో వెళ్ళు. అయ్యో బాగా. ఇక ప్రతి తండ్రి కొడుకుతో కంటే కూతురుతో ఎక్కువ అనుబంధాన్ని కలిగి ఉంటారు.
ప్రతి తల్లి కూతురుతో కంటే కొడుకుతో కొంచెం ఎక్కువ అనుబంధాన్ని కలిగి ఉంటారు అంటారు కదా. మా ఇంట్లో కూడా అంతేనేమో. మా వారైతే పాపని చాలా బాగా చూసుకుంటారు, చాలా కేరింగ్గా చూసుకుంటారు. తను అడిగే ప్రతిదీ ఇవ్వాలనుకుంటారు. అఫ్కోర్స్ బాబుని కూడా అలాగే చూసుకుంటారు, కానీ మోనిషా ఫస్ట్ పుట్టింది కాబట్టి దానికి ప్రియారిటీ కొంచెం ఎక్కువే ఉంటుంది ఇంట్లో. బాబు పుట్టాడు కదా, నెక్స్ట్ తనని తక్కువ చేస్తున్నామేమో అనే ఫీలింగ్ తనకంటే ఈయనకే ఎక్కువ ఉంటుంది అనమాట, మా వారికి ఎక్కువ ఉంటుంది. అందుకని ఇంకా కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు తన మీద. తను అంటే లోన్లీగా ఫీల్ అవ్వకూడదు, తమ్ముడు పుట్టాడు నన్ను తక్కువ చేస్తున్నారు అని చేంజ్ ఫీల్ అవుతారు కదా. ఆ ఫీలింగే తనకి రాకుండా ఇంకొంచెం ఎక్కువ ప్రేమ చూపిస్తారు ఈయన. పిల్లల్ని కొంచెం కంట్రోల్ చేయటంలోనూ వాళ్ళని పెంచడంలోనూ కూడా మా వారికి మంచి ఇది ఉంది. ఆయనే బాగా చూసుకుంటారు అన్నమాట పిల్లల్ని. వాళ్ళు అల్లరి చేసినా కంట్రోల్ చేయగలుగుతారు, వాళ్ళకి బుద్ధి కూడా మంచిగా చెప్పగలుగుతారు, వాళ్ళలో నెమ్మదత్వాన్ని ఆయన తీసుకురాగలుగుతారు నాకంటే కూడా. పాప ఎప్పుడైనా క్రాంకీ అయినా సరే చాలా చాలా మంచిగా కూల్ చేస్తారు, చెప్పిన మాట ఎలా వినాలో నేర్పుతారు, అలాగే ముద్దుగా చూసుకుంటారు. తనకి ఏం అవసరం లేదు అనేవి తనకి ఆయనే తెలియజేస్తారు. తనకి చాలా గొప్పబ్బా. ఇక తర్వాత ఐస్ క్రీమ్కి వచ్చాం. ఇది కూడా ఎప్పుడూ అడిగితే కానీ తినలేమండి. యాజ్ ఏ మదర్ ఫీడ్ చేస్తాను కదా నేను బాబుకి, కాబట్టి ఐస్ క్రీమ్ అనేది ఎంతో బ్రతిమలాడుకుంటే కానీ కొనరు. ఇంకా మోనిషా కూడా అంతే, జలుబు చేస్తున్న భయానికి ఎక్కువ ఎంకరేజ్ చేయరు. ఇలా ఎప్పుడో బయటకు వెళ్తేనే అది, అప్పుడు వెళ్ళినా కూడా అడగాలి ఒకసారి వెళ్దామా తిందామా అని, అది మోనిషా కోసం. ఇప్పుడు చాలా రేర్గా తింటామన్నమాట. ఇష్టమైనా కూడా తప్పదు, నేను తింటే బాబుకు జలుబు చేస్తుందన్న భయం. డాక్టర్స్ అయితే పర్వాలేదు అంటారు, కానీ నేను తిన్న తర్వాత వాడికి డెఫినెట్గా కొంచెం సిమ్టమ్స్ కనిపిస్తాయి. సో అందుకని ఎక్కువగా తినను. ఇక తర్వాత ఇంటికి వచ్చాము. ఆ రోజైతే బాగానే గడిచిందండి. కొంచెం మైండ్కి కట్టి పడేసినట్టు ఉండేది, కొంచెం ఫ్రీ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది వాచింగ్.